వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఈరోజు పెద్దలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తూర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మల్ కుమారి గారు, 3వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి ప్రవళిక గారు, ఎస్సీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ గారు, అదేవిధంగా 2, 3 డివిజన్ కార్పొరేటర్ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ నాయకులు కానివ్వండి, తూర్పు నియోజకవర్గ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరి గారు ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా పేదవారి యొక్క హక్కుల కోసం, బలహీన వర్గాలు కానివ్వండి, అందరి యొక్క హక్కుల కోసం ఎంతో పోరాడి, అదేవిధంగా భారతీయ రాజ్యాంగం గారు నిర్మించి ఈరోజు ప్రతి ఒక్కరి గారు వాళ్ళ హక్కు, చదువుకునే హక్కు కానివ్వండి, లేకపోతే జీవించే హక్కు ఈ యొక్క దేశంలో కల్పించిన గొప్ప మహనీయ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అలాంటి నాయకుడు ఏదైతే పేద వర్గాలు బాగుండాలి, ప్రతి ఒక్కరి గారు రాజ్యాధికారం రావాలని చెప్పి ఏ విధంగా అయితే కృషి చేశారో, ఏ విధంగా అయితే పోరాడారో, ఈరోజు భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా పరిపాలించే నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విజయవాడ నగరంలో నడిబొడ్డున గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక సింగపూర్ టౌన్షిప్ కడతానికి వాళ్ళు కేటాయిస్తే ఈరోజు భారతీయ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాబోయే తరాలకు కానివ్వండి, రాబోయే భవిష్యత్తుకు కానివ్వండి, అంబేద్కర్ గారు ఒక గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేస్తూ జరుగుతుంది. ఆయన తీసుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమంలో గారు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తప్పకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరు గారు కులాలకి, మతాలకి తేడా లేకుండా ప్రతి ఒక్కరు గారు అంబేద్కర్ గారిని అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఈరోజు అందరు గారు ఆయన ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు గారు అండగా ఉంటామని చెప్పని, అంబేద్కర్ ఒక ఆశయాల్ని కొనసాగించే విధంగా మేము అందరం గారు తోడ్పాటు చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.